ఇంతకు ముందరి సెషన్‌లో మనము కవర్ చేసిన టాపిక్స్ సిస్టమ్ కాన్ఫిగరేషను, ఎడిటర్ కాన్ఫిగరేషను, లేకపోతే ఆండ్రాయిడ్ స్టూడియో కాన్ఫిగరేషను, ఏపీఎం ఇన్స్‌పెక్టర్‌లోను, ఏపీఎం సర్వర్‌లోను చేయాల్సిన బేసిక్ స్టెప్ బై స్టెప్ అన్నీ మనం చూసాం. నెక్స్ట్ పర్స్పెక్టివ్‌లో ఒక జావా ప్రాజెక్ట్‌ని మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి? రైట్. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ నీ దగ్గర ఒక జావా ప్రాజెక్ట్ ఉంటే, హౌ ఆర్ యూ గోయింగ్ టు డీల్ ఆర్ ఆ జావా ప్రాజెక్ట్‌ని నువ్వెట్లా కాన్ఫిగర్ చేస్తావు అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట. ఎందుకు అంటే నీ యొక్క కంప్లీట్ సోర్స్ కోడ్ అన్నది నీ ఎక్లిప్స్ ఎడిటర్‌లోనే మనం స్టార్ట్ చేస్తాం. రైట్. సో, మనం ఏదైతే సోర్స్ కోడ్ రాద్దాం అనుకుంటున్నామో అదంతా కూడా ఎక్లిప్స్ ఎడిటర్‌లోనే ఉంటది. నువ్వు రాసే కోడ్‌ని. సో, ఈ మొబైల్ ఆటోమేషన్‌కి సపోర్ట్ చేసేలాగా నీ ఎడిటర్‌లో నువ్వు కోడ్ క్రియేట్ చేయాలి. రైట్. సో, దానికోసం మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఏంటి అన్నది మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీనికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంది అంటే, ఎక్లిప్స్ ఎడిటర్‌లో ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. సో, ఇదిగో ఒక జావా ప్రాజెక్ట్. సో, ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్. సో, ఇది జావా ప్రాజెక్ట్. సో, ఏపీఎం వీకెండ్స్ మొబైల్ ఆటోమేషన్ వీకెండ్. ఓకే. వీకెండ్. ఫినిష్ అని క్లిక్ చేసేసాను. సో థాట్ ఒక న్యూ జావా ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మొబైల్ ఆటోమేషన్ వీకెండ్ అని ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఎక్లిప్స్ ఎడిటర్‌లో ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్‌ని ఎక్స్‌పాండ్ చేసి చూస్తే ఎస్ఆర్‌సి అని, జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీస్ అని ఈ ఎస్ఆర్‌సిలో జావాకి సంబంధించిన సోర్స్ కోడ్ మనం ఏదైతే ప్రాజెక్ట్‌కి సంబంధించిన సోర్స్ కోడ్ రాద్దాం అనుకుంటున్నామో అది మనం ఎస్ఆర్‌సిలో పెడతాము. జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీ అంటే గనక జావాకి సంబంధించిన జార్ ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫోల్డర్‌లోకి ఉంటాయి. దట్స్ ఫైన్. ఎక్లిప్స్ అన్నది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని సపోర్ట్ చేస్తది కాబట్టి, ఇక్కడ మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తున్నాం కాబట్టి, జావాకి సంబంధించిన కంప్లీట్ జార్ ఫైల్స్ అన్నీ కూడా మన ఎక్లిప్స్ ఎడిటర్ ఇక్కడికి పుల్ చేసుకుంటుంది. పర్ఫెక్ట్. అండ్ దెన్ వన్స్ ఇట్లా పెట్టిన తర్వాత, ఈ జావా ప్రాజెక్ట్‌ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత, ఈ ప్రాజెక్ట్‌కి మనం ఒక క్యాపబిలిటీస్‌ని ఇవ్వాలి. ఏ రకమైన క్యాపబిలిటీస్ ఇవ్వాలి? మొబైల్ ఆటోమేషన్‌ని డీల్ చేసే క్యాపబిలిటీస్ మనం ఆ ప్రాజెక్ట్‌కి ఇవ్వాలండి. సో, ఆ ప్రాజెక్ట్‌కి మనం క్యాపబిలిటీస్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్ ఫైల్స్‌ని మనం యాడ్ చేయాలి. సో, జార్ ఫైల్ అంటే ఏంటి అన్నది మనకి ముంగట తెలియాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్ ఫైల్ అంటే ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను జావా కోడ్ రాసాను. 10,000 లైన్స్ ఆఫ్ ఎ కోడ్. 10,000 లైన్స్ ఆఫ్ ఎ కోడ్ ఇన్ 20 క్లాసెస్. 20 జావా క్లాసులు క్రియేట్ చేసి, అందులో 10,000 లైన్స్ ఆఫ్ జావా కోడ్‌ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఈ 10,000 లైన్స్ ఆఫ్ జావా కోడ్‌ని క్రియేట్ చేశానో, నా స్క్రిప్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఐ వాంట్ షేర్ దట్ కోడ్ విత్ రాజేష్. రాజేష్ అన్న పర్సన్‌కి ఆ లైన్స్ ఆఫ్ కోడ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇఫ్ ఐ సెండ్ ఇట్ ఇన్ ఎన్ ఈమెయిల్ యాస్ అటాచ్‌మెంట్స్. ఈ 20 క్లాస్‌లు 20 డిఫరెంట్ అటాచ్‌మెంట్స్ కింద పంపిస్తే, హి విల్ డౌన్‌లోడ్ దెమ్. బట్ డోంట్ ఈవెన్ అండర్‌స్టాండ్. అంతే గదా! డౌన్‌లోడ్ అయితే చేస్తాడు గానీ, ఏ క్లాస్ ఎక్కడిది? దేనికి దేనికి మధ్యన ఏ రిలేషన్స్ ఉన్నాయి? ఏంటి? ఇయన్నీ అర్థం అవ్వడం చాలా కష్టం. ఈట్లికన్నిట్లికంటే ఈజియెస్ట్ వే నేనేం జేయొచ్చు అంటే గనక, జావాలో దేర్ ఈస్ వన్ ఆప్షన్. ఈ ఆప్షన్‌కి ఎగ్జాంపుల్ ఏంది అంటే, ఇదిగో ఇప్పుడు ఈ ఫోల్డర్ చూసారనుకోండి. ఈ ఫోల్డర్‌లో ఆల్‌మోస్ట్ 20+35 ఫైల్స్ ఉన్నాయండి ఈ ఫోల్డర్‌లో. ఇండివిడ్యువల్ ఫైల్స్ పంపించడం కంటే మనం ఈ ఫోల్డర్‌ని ఏం చేస్తామంటే, ఒక జిప్ ఫైల్ కింద కన్వర్ట్ చేసి వి విల్ సెండ్ దట్ జిప్ ఫైల్. జిప్ ఫైల్‌ని మనం పంపిస్తాం. జిప్ ఫైల్ అన్నది ఓన్లీ వన్ ఫైల్. బట్ ఇట్ హాస్ ఎవ్రీథింగ్.
సిమిలర్ వే నీ యొక్క జావా సోర్స్ కోడ్ మొత్తాన్ని we will convert it into a one jar file and we will share that jar file with everyone whoever need my source code. ఇప్పుడు ఎవరెవరికైతే నేను రాసిన కోడ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జార్ ఫైల్ని పంపిస్తాను. ఈ జార్ ఫైల్ ఇంటర్నల్లీ నా కంప్లీట్ కోడ్ అంతా అందులో ఉంటది. ఎవరైతే ఈ జార్ ఫైల్ ని యాడ్ చేసుకుని వాళ్ళ ప్రాజెక్ట్ లో పెట్టుకుంటారో నేను రాసిన కంప్లీట్ కోడ్ ని దే ఆల్ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, ఎవరెవరి దగ్గర అయితే ఆ జార్ ఫైల్ ఉంటుందో నేను ఇచ్చేసే ఆ జార్ ఫైల్ ఉంటుందో వాళ్ళు కంప్లీట్ సోర్స్ కోడ్ అంతా కూడా యాక్సెస్ చేయగలరు అనమాట. నేను రాసే ప్రతి మెథడ్ని కూడా యాక్సెస్ చేయగలరు. సో ఇక్కడ మనం ఏం చేసాము, మనం రాసిన సోర్స్ కోడ్ మొత్తాన్ని కూడా కన్వర్టెడ్ ఇంటూ జార్ ఫైల్స్ and we are sharing those jar files to everyone whoever needs to access my logic. ఎవరెవరైతే నా లాజిక్స్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సింపుల్ జార్ ఫైల్స్ అని మాత్రమే షేర్ చేశాం. అట్లానే ఇప్పుడు సెలీనియం కానీ ఏపీఎం కానీ ఇది డెవలప్ చేసిన వాళ్ళు ఏం చేశారు అంటే కనుక దే కన్వర్టెడ్ దేర్ కంప్లీట్ సోర్స్ కోడ్ ఇంటూ జార్ ఫైల్స్. వాళ్ళ యొక్క కంప్లీట్ సోర్స్ కోడ్ ని వాళ్ళు జార్ ఫైల్స్ కింద మార్చేశారు. ఎవరైతే సెలీనియం ని ఏపీఎం ని డెవలప్ చేశారో వాళ్ళు మొత్తం కూడా దాన్ని ఒక జార్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేసేశారు. ఎప్పుడైతే దాన్ని జార్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేసేసారో మనం జస్ట్ చేయాల్సిందల్లా we need to download jar files from their official websites and simply we need to add to our editor. సో నువ్వు దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి సంబంధించిన మొత్తం జార్ ఫైల్స్ అంతటిని డౌన్లోడ్ చేసి ఆటోమేటికల్లీ నీ ప్రాజెక్ట్ కి నువ్వు యాడ్ చేయాలి అన్నది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే కనుక ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బ్రౌజర్కి రీడైరెక్ట్ అయ్యి ఆ జార్ ఫైల్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అన్నది మనం ఇక్కడ చూద్దాము. సో దీనికోసం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక ఏపీఎం జావా డౌన్లోడ్స్. ఓకే, సో ఈ ఏపీఎం జావా డౌన్లోడ్ అన్నది ఈ యొక్క ఏపీఎం కి సంబంధించిన కంప్లీట్ జార్ ఫైల్స్ అన్నది మనము డైరెక్ట్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేయొచ్చు, లేదా మనము మావెన్ రిపాజిటరీ అని ఇంకొక డిఫరెంట్ వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఎయిదర్ మావెన్ రిపాజిటరీ నుంచి అన్నా డౌన్లోడ్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి అన్నా సరే డౌన్లోడ్ చేయొచ్చు. దట్స్ ఫైన్. సో ఇక్కడ ఇప్పుడు ఏపీఎం జావా క్లయింట్. సో ఇక్కడ ఏపీఎం యొక్క సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్ గా కాల్అవుట్ చేసి ఉంటాయి. ఓకే, రిలీజ్ 8.2.0, 8.2.1, 8.1.0 మనకి ఏ రిలీజ్ కావాలి అన్నా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది యాజ్ ఆఫ్ నౌ మీకు కంప్లీట్ సోర్స్ కోడ్ ఫార్మాట్ లో మనకి ఇక్కడ అవైలబుల్ లో కనిపిస్తుంది, కానీ బట్ యూజువల్లీ ఇది మొత్తం కూడా ఒక జార్ ఫైల్స్ కింద మాత్రమే మనకి డౌన్లోడింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే నువ్వు కనుక మావెన్ ప్రాజెక్ట్ యూస్ చేసుకుంటే ఇది పెట్టుకో, ఆటోమేటికలీ ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి మావెన్ ప్రాజెక్ట్ అంటే ఇంకా తెలీదు. వి విల్ సీ దట్ పర్టికులర్ మావెన్ ప్రాజెక్ట్ అది ఎలా వర్క్ చేయాలి ఏంటి ఈ మావెన్ ప్రాజెక్ట్ అన్నది వి విల్ సీ ఇట్ మూవింగ్ అహెడ్ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, సో ఇప్పటికి ఈ జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ mvnrepository.com అని ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసి మనకు కావాల్సింది ఏపీఎం జావా క్లయింట్. సో ఏపీఎం జావా క్లయింట్ ని సెర్చ్ చేశాను.
ఇదిగో జావా క్లయింట్ డాట్ ఏపీఎం. ఇంతకు ముందర మనం రిలీజెస్ లో డిఫరెంట్ వర్జన్స్ చూసాం ఇక్కడ. ఇఫ్ యూ రిమెంబర్ వేరియస్ వర్జన్స్ చూసాం కదా. సో ఇక్కడ ఇదిగో రిలీజెస్, ఓకే రిలీజెస్, ఇదిగో ఇవన్నీ డిఫరెంట్ రిలీజెస్ 8.2.0 ఇవన్నీ. సో ఇదిగో 8.2.0, 8.1.1, 8.11, 8.0.0, 7.6.0. సో నేను ఒక నెక్స్ట్ వెర్షన్, దాన్నే మనం ప్రీవియస్ వెర్షన్ ని డౌన్లోడ్ చేద్దాం. 7.6.0 అని క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే ఇదిగో ఈ స్క్రీన్కి వచ్చింది. అండ్ ఈ స్క్రీన్ లో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇదిగో ఇది జార్ ఫైల్ నువ్వు డౌన్లోడ్ చేయాల్సింది అని దాని యొక్క మీనింగ్ చూపిస్తుంది అది. సో నేను ఎప్పుడైతే ఆ జార్ అన్న ఐకాన్ ని క్లిక్ చేశానో ఆటోమేటికల్లీ దీనికి సంబంధించిన జార్ ఫైల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయిపోయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. జార్ ఫైల్ కిందకి డౌన్లోడ్ అయిపోయింది. దట్స్ ఇట్. ఎప్పుడైతే మనకి ఏపీఎం కి సంబంధించిన జార్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిందో మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ లో 2 జార్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయాలి. ఒకటి ఏపీఎం జార్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి అండ్ రెండోది వచ్చేసరికి ఇదిగో ఏపీఎం జావా క్లయింట్ మనం జార్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత రెండోది సెలీనియం జావా కూడా కంపల్సరీ నేను ఇక్కడ యాడ్ చేయాలి. సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బ్రౌజర్లోకి వచ్చేసరికి సెలీనియం యొక్క అఫీషియల్ వెబ్సైట్ డౌన్లోడ్స్ పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ జావాకి సంబంధించిన దీన్ని క్లిక్ చేస్తా. ఓకే, సో 4.6.0 అన్నది సెలీనియం జావా యొక్క లేటెస్ట్ వెర్షన్. దానికి సంబంధించిన జార్ ఫైల్స్ అన్నది ఇట్స్ గోయింగ్ టు డౌన్లోడ్. మీకు ఏమైనా ప్రీవియస్ వెర్షన్ కావాలంటే 4.5.0, 4.2.0 ఇవన్నీ కూడా ప్రీవియస్ వెర్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఏ వెర్షన్ కావాలి అన్నా సరే సింప్లీ వీ కెన్ డౌన్లోడ్ దట్ పర్టికులర్ వెర్షన్. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనకి ఏదైతే వెర్షన్ కావాలో మనం ఆ వెర్షన్ ని డౌన్లోడ్ చేయాలి. యూజువల్ గా ఇది కూడా వెనకాల వెర్షన్ నే మనం డౌన్లోడ్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ డౌన్లోడింగ్ ద లేటెస్ట్ వెర్షన్. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పటికి లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసేస్తున్నాం కానీ బట్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద ఓల్డర్ వెర్షన్స్ ఇట్ సెల్ఫ్. సెలీనియం జావాకి సంబంధించిన జార్ ఫైల్స్ వచ్చేసినాయి. ఏపీఎం జావా క్లయింట్ కి జార్ ఫైల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా add those jar files to the project. That's it. ఆ జార్ ఫైల్స్ అని తీసుకెళ్ళి ప్రాజెక్ట్ లోకి యాడ్ చేయి. ఎలాగా? రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఆ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేయు, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, లైబ్రరీస్ ట్యాబ్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ ఆప్షన్, సెలెక్ట్ ద డౌన్లోడెడ్ జార్ ఫైల్స్. అంతేనండి. ఏదైతే జార్ ఫైల్స్ నువ్వు డౌన్లోడ్ చేసావో వాటిని సెలెక్ట్ చేయి. బట్ ప్రయార్ టు దాట్ ఈ సెలీనియం జావా అన్నది ఒక జిప్ ఫైల్ కింద వచ్చింది. సో రైట్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ జిప్ ఫైల్, ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే, దాన్ని అక్కడే ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేస్తున్నాం, విచ్ మీన్స్ అన్జిప్పింగ్ చేస్తున్నాం దాన్ని మనం. ఓకే, సో ఇది అన్జిప్ అయిపోయిన తర్వాత నౌ నువ్వు ఏదైతే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసావో దాంట్లో మొత్తం అన్ని పుల్ చేసుకోవాలి. సో కాపీ దిస్, ఎడిటర్ లోకి వచ్చి రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఇందాక రాసిన స్టెప్స్, రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. Okay, let us see this particular option. So let it load. First of all, ఈ right click option load అయితే కనుక we will add all these jar files. ఇదిగో build path లో configure build path, libraries tab లో ఉన్నాము, add external jars. ఇందులో ఉన్న మొత్తం జార్ ఫైల్స్ అన్ని అండ్ అట్లానే ఈ లిబ్ లో ఉన్న మొత్తం జార్ ఫైల్స్ అన్ని అండ్ అట్లానే ఈ డౌన్లోడ్స్ లో ఏపీఎం జావా క్లయింట్ కి సంబంధించిన జార్ ఫైల్, మొత్తం అన్ని జార్ ఫైల్స్ ని మనం ఇందులోకి యాడ్ చేసేసామండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్.
సో ఇప్పుడు ఇందులోకి వెళ్తే కనుక వీళ్ళు ఏం చెప్పారు అంటే ఏపీఎం జావా క్లయింట్ ని డౌన్లోడ్ చేసి యాడ్ చేయి, సెలీనియం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ టైంలో నీ దగ్గర సెలీనియం ఏదైతే వెర్షన్ ఉన్నదో కుదిరితే -1 రిలీజ్ వెర్షన్కి వెళ్ళి దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసి ఇదిగో బిల్డ్ పాత్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్ ఈ జార్ ఫైల్స్ లోకి వచ్చి దాన్ని యాడ్ చేసాయి నువ్వు అంటుంది. అంతే. ఎడిటర్ కాన్ఫిగరేషన్ ఇంతవరకునే. అండ్ దీని తర్వాత ఈ ఎడిటర్‌లో మీరు కోడ్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రాయాలంటే మనకి సింటాక్స్ తెలియాలి. ఏమేం మెథడ్స్ ఉంటాయి, ఎట్లా రాయాలి, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లెట్ అస్ స్టడీ రైట్ నౌ. ఓకే. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ స్టడీ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి డాక్యుమెంటేషన్ అసల ఏం చెప్తుంది, ఎలా కోడ్ రాయాలి, ఏంటి ఇవన్నీ కూడా మూవింగ్ అహెడ్ వి విల్ స్టడీ అండి.